హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈపీఎఫ్ సంబంధించి డీటెయిల్స్ ఓపెన్ కావాలంటే మనకి పాస్వర్డ్ అలాగే యూఏఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మనకి లాగిన్ అవ్వాలండి. సో ఎవరైతే లాగిన్ చేస్తుంటే ఇన్వాల్వ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుందో అలాంటి వాళ్ళకి కొత్తగా పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అండి. ఆల్రెడీ నేను యూఏఎన్ నెంబరు అలాగే గతంలో ఉన్నటువంటి నేను క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ మరొకసారి క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నానండి. సో క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అయిన వెంటనే మనకి ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇట్లా వచ్చినప్పుడు కొత్త పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ మనకి ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసింది కదా. సో ఈ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఎంటర్ యూఏఎన్ నెంబర్ అంటే మన యొక్క యూఏఎన్ నెంబర్ అనేది ఇక్కడ మరొకసారి ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అయితే అడుగుతుందండి. సో క్యాప్సా కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ 10 మందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎంటర్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈపీఎఫ్ ఖాతాదారుడు సంబంధించి నేమ్ అనేది ఈపీఎఫ్లో ఏ విధంగా ఉందో ఆ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే మన యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాలండి. ముఖ్యంగా మనకి ఈపీఎఫ్లో ఏ విధంగా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మీ యొక్క ఆధార్లో ఏ విధంగా నేమ్ ఉంటుందో అదే విధంగా ఈపీఎఫ్లో ఉంటుంది. సో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీకు ఈపీఎఫ్ జాయినింగ్ అయినప్పుడు ఏ డేట్ అయితే ఇచ్చిందో డేట్ ఆఫ్ బర్త్ ఆ డేట్ ఆఫ్ బర్త్ అలాగే కొత్తగా మన ఛానల్ ఎంటర్ చేసి వెరిఫై అయితే మాత్రమే ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకు జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మనకి వెరిఫై అవ్వడం జరిగింది. ఇక్కడ మరొకసారి మనకి ఆధార్ డాక్యుమెంట్ అనేది ఆధార్ నెంబర్ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఆధార్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. అలాగే ఇక్కడ మనకి మరొక క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనం క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. సో క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి మరొకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ యొక్క యూఏఎన్ కార్డుకి ఆధార్ నెంబర్ లింక్ అయింటుంది కదా. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్స్ సంబంధించి ఒక టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఆధార్ నెంబర్ అనేది డీటెయిల్స్ వెరిఫైడ్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇట్లా వెరిఫై అయితేనే ఈ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొకసారి మనకి మొబైల్ నెంబరు మీ యొక్క ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ చూడండి మనకి ఆధార్ డీటెయిల్స్ అనేది వెరిఫైడ్ అవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్స్ అప్పేసి మనకు అడుగుతుంది. సో ఇక్కడ టిక్ బాక్స్ని క్లిక్ చేసి గెట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఏదైతే ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి ఈ ఓటీపీ ఎంటర్ ముందు మనకి ఒక క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. సో ఆ క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఓటీపీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఓటీపీ అనేది నేను కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇక్కడ ఎంటర్ ఓటీపీని కాపీ చేసి పేస్ట్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. సో వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా వెరిఫై అవ్వడం జరిగింది. అంటే మనకి మొబైల్ నెంబర్ వెరిఫై అయిన వెంటనే ఇక్కడ కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం కొత్త పాస్వర్డ్ని సెట్ చేసిన తర్వాత ఈపీఎఫ్ డీటెయిల్స్ అనేది యూఏఎన్ నెంబర్ ద్వారా మన యొక్క కొత్త పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకున్నామో వాటి ద్వారా మనము లాగిన్ అవ్వచ్చండి. ఇక్కడ నేను పాస్వర్డ్ అయితే న్యూ పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్తో మనము ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే పాస్వర్డ్ అనేది మనకి సక్సెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అలాగే మనకి మన యొక్క మొబైల్కి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. సో ఈపీఎఫ్ సంబంధించి మనకి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఇమీడియట్గా చేసుకొని చెప్పేసి రావడం జరుగుతుందండి మెసేజ్. సో ఇప్పుడు మనం కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాం కదా. సో ఈ కొత్త పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మరొకసారి మన యొక్క యూఏఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలండి. సో నేను పాస్వర్డ్ అలాగే యూఏఎన్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసి ఇక్కడ మరొకసారి అయితే మనకి క్యాప్సా కోడ్ అయితే అడుగుతుంది. సో క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈపీఎఫ్ సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మరొకసారి మనకి ఓటీపీ అనేది ఎంటర్ చేయాలండి. సో మన యొక్క డీటెయిల్స్ ఓపెన్ కావాలంటే ఇక్కడ మనకి లాగిన్ సెండ్ ఫ్యాక్టరీ అథెంటికేషన్ అని చెప్పేసి మన యొక్క మొబైల్కి ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం కాపీ చేసి పేస్ట్ చేయాలి. సో ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే ఈపీఎఫ్ ఖాతాదారు యొక్క డీటెయిల్స్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏమైనా తప్పులు ఉన్నా కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో చూడండి మనకి ఈపీఎఫ్ సంబంధించి ఖాతాదారు యొక్క ఈపీఎఫ్ పోర్టల్ మెంబర్ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది.
సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఆధార్ అనేది వెరిఫై ఉండాలి. ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఆధార్ అనేది వెరిఫై ఉండాలండి. సో ఆధార్ గిన వెరిఫై కాకుంటే గిన మీరు మీకు సంబంధించి ఏదైతే ఆధార్ సెంటర్ ఉందో అక్కడ వెళ్ళి మీరు ఆధార్ అనేది అప్డేట్ చేయించుకోవాలి. చేయించుకుంటేనే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఆధార్ అనేది వెరిఫై అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి వెరిఫై అవ్వడం జరిగింది. అలాగే ఓటీపీ డెమోగ్రఫీ ద్వారా కూడా మనకి క్లియర్, అంటే డెమోగ్రఫీ అంటే బయోమెట్రిక్ ద్వారా కూడా మనకి వెరిఫై అవ్వడం జరిగింది. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా వెరిఫై అవ్వడం జరిగిందండి, మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ కూడా. సో ఇంకా ఏమైనా తప్పులు ఉంటే కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్దర్గా నాకు ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై కాలేదు. నెక్స్ట్ వీడియోలో ఎలా వెరిఫై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తా అండి. ఈ విధంగా మనకి ఈపీఎఫ్కి సంబంధించి ఏమన్నా తప్పులు ఉన్నా కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి నేను పాస్వర్డ్ అనేది 19 ఏప్రిల్ 2025 అయితే చేంజ్ చేయడం జరిగింది. ఈరోజు నీకు పాస్వర్డ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఆ డేట్ కూడా రావడం జరుగుతుంది. ఇన్కేస్ ఇక్కడ మీకు అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇలాంటి ఆన్లైన్ సర్వీస్ ఏమన్నా క్లెయిమ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదంటే ఇమాంగ్ ఆబ్దార్ కూడా ఎలా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పేసి కూడా నేను వీడియో అనేది చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి యూఎన్ఏ కార్డు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు యూఎన్ఏ కార్డు కావాలన్నా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మేనేజ్మెంట్ అకౌంట్ అలాగే వ్యూ డీటెయిల్స్ ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి ఉంటాయి. సో మీరు ఏమైనా కొత్తగా పాస్వర్డ్ మళ్ళీ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మరొకసారి యూఎన్ఏ కార్డు కావాలని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తున్నాను. కార్డు ప్రివ్యూ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క యూఎన్ఏ కార్డు అయితే మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి కార్డు కూడా. సో ఇక్కడ మనకి కార్డు అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈపీఎఫ్ సంబంధించి ఎవరైతే పాస్వర్డ్ మర్చిపోయింటారో కొత్త పాస్వర్డ్ అనేది ఈ విధంగా మీరు ఆన్లైన్లో సెట్ చేసుకోవచ్చండి. ఇదండి ఈపీఎఫ్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.